ఆనాటి ప్రజల నుండి ఏర్పరచబడిన ప్రవక్తలు ఆనాటి ప్రజలకు నైతిక బోధలు బోధించిన వారైతే ఈనాడు కాలములో ప్రవక్తలు ఉన్నారా? అవసరమా? ఆనాడు దేశములో ఆనాడు యూదా సంఘములో ఎలాగైతే ప్రజల నైతిక నడవడిని సరిదిద్దుతూ ఎవరైతే ఆ రోజులో బోధించిన బోధకులు ప్రవక్తలుగా ఎంచబడ్డారో, ఈ రోజు కూడా నైతిక విలువలు మాత్రమే బోధించే బోధకులు మనకు కూడా ఉంటే వాళ్ళు కూడా దేవుని లెక్కలు ఎవరు? ప్రవక్తలు. ప్రవక్త అయిన సమర్పణ రావు అని చెప్పొద్దు, అక్కర్లేదు. నో నో నో, ఆయనకి ప్రాఫెసీ గిఫ్ట్ ఉంది. ప్రాఫెసీ గౌరవం ఉందండి, ఉంటే ఉన్నాయి. మన తరములో కూడా నైతిక విలువలు బోధించే ప్రవక్తలు ఉన్నారా అంటే ఉంటే సంతోషమే. ఒకవేళ ప్రవక్తలు అనబడిన వ్యక్తులు ఏవేవో చెప్పి అసలు నైతిక విలువలు నడవడిని కూర్చిన బోధించకపోతే బ్రదర్ అంతా పీస్ పీస్ పీస్, మనం అందరూ హ్యాపీగా బాగున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆల్ గుడ్, ఫీల్ గుడ్, పీస్, ప్రాస్పెరిటీ, అందరూ సంతోషంగా సమాధానం, జాయ్ జాయ్ జాయ్, ఎంజాయ్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం. మీకు సంగతి తెలుసా? అసలు ఎక్కడుందో నకిలీ అక్కడే ఉంటది.